గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను దీపిక. ఇక డీటెయిల్స్ లోకి వెళితే శ్రీకాకుళం జిల్లాలో నిరసనకు దిగిన అంగన్వాడీలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిరసన కార్లను పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత 40 రోజులుగా సమ్మె చేస్తున్న కార్యకర్తలపై ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందంటూ అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. ఇచ్చాపురం కేంద్రంలో ఆ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న వందలాది మంది కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిపై నిరసన తెలియజేశారు. జిల్లా కేంద్రం ఒడిశా రాష్ట్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఒక దశలో అంగన్వాడీలు పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. నిరసనకారులను పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తరలించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. ఇరు వర్గాలకు జరిగిన తోపులాటలో పలువురు ఐసీడీఎస్ కార్యకర్తలు మూర్ఛపోయారు. అనంతరం అంగన్వాడీలు ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టారు. ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తుందని, పోలీసుల చొరవతో ఉద్యమాన్ని ఆపాలని చూస్తుందని అంగన్వాడీలు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎలాగున్నదంటే సమాన పనికి సమాన వేతనం అన్నారు, అది లేదండి. కానీ కనీస వేతనం అన్నారు, కనీస వేతనం కూడా అమలు చేయట్లేదు. ఎన్నికల ముందు మేము అడగకపోయినా సరే మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు తెలంగాణ కన్నా మీకు ఎక్కువ ఇస్తాను అని అతను వాగ్దానం చేశారండి. ఆ వాగ్దానం ప్రకారంగా అప్పటికే కేసీఆర్ తెలంగాణలోని 13,500 ఇస్తాను అనడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే మేము అలాగనలేదు, అప్పటికి వాళ్ళకి 13,500 కాదు, వాళ్ళకి 10,500. అందు గురించే నేను 1000 రూపాయలే పెంచాను అనుకొని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఏవేవో మా యొక్క కోరికలు, మేము మా డిమాండ్స్ ఏవేవో తీర్చారు, అవి కాదు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఇప్పుడు అంటే సమాన పనికి సమాన వేతనం కాకపోయినా కనీస వేతనం అయినా సరే మాకు కావాలి. గౌరవ వేతనం మాకు అక్కర్లేదు, కనీస వేతనం కావాలి. పెరుగుతున్న ధరలు బట్టి మేము ఎలా బతుకుతాము అన్నది అది ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయించుకొని 41 రోజులైంది ఆడవాళ్ళు నడి రోడ్డు మీద సమ్మె చేయడం అంటే, మగవాళ్ళు సమ్మె చేయడం వేరు. ఆడది సమ్మె చేస్తే ఇంట్లో ఉన్నవన్నీ చూసుకొని, ఇంట్లోని బరువు బాధ్యతలన్నీ చూసుకొని ధర్నాలు చేయడం అంటే ఎంత కష్టం అన్నది, ఇది మనం తెలుగు మన రాష్ట్రంలోనే ఉంటున్నావా, మన కంట్రీలోనే ఉంటున్నావా, ఎక్కడ ఉంటున్నాం అన్నది మాకు భయం వేస్తున్నది రాను. కానీ అలాగే భయంతోని మా పోరాటాలకు మేము ఆపమని చెప్పి ఈ రోజు వరకు చేస్తున్నాం. ఇప్పటికీ రాష్ట్రంలో 7 మంది అంగన్వాడీ కార్యకర్తలు చనిపోయారు. నిన్న మొన్న ఇంకొక అంగన్వాడీ కార్యకర్త చనిపోయింది. అలాగే నిన్న ఇక్కడ మొన్న సిడిపిఓ గారు 2-3 సార్లు అటు ఇటు తిప్పడం వల్ల మా సమ్మె నోటీసుల గురించి ఒక ఆయా పడిపోయింది. ఇప్పుడు ఒక ఆయా హాస్పిటల్లో జాయిన్ చేసాం, సమస్యలు పడిపోయింది. దీనికి ఇంత